ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నిత్య పూజా విధానంలో పాటించేటువంటి నియమాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు అమావాస్య తిథి పితృకర్మలకి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే ఈ సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహ ప్రతికూలతని తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శతభిష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికర అంశాలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటే విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు వ్యాపారరీత్యా కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యసిద్ధిని అన్ని రంగాల వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టికి దోహదపడతాయి. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉద్యోగరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతత అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. నూతన వస్తువుల కొనుగోలు వంటివి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా సానుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తిని స్మరించడం, స్వామిని దర్శించడం వంటి చర్యలు ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అదృష్ట సంఘటనలకి దోహదపడుతుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి పనిలోనూ ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం వంటి కార్యక్రమాలు అష్టమ చంద్రుడి ద్వారా, రవి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. రక్షణని కల్పిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పెద్దల ద్వారా మెప్పుని పొందగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు రాణిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆదాయం పెరుగుతుంది. నూతన స్నేహాలు లబ్ధిని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. శని రాహుల ద్వారా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి.
సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి పురోగవృద్ధి ఏర్పడుతుంది. నూతన వార్తలు రుచిస్తాయి. వ్యవహారాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తాయి. ఆర్థిక నూతన లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత లావాదేవీల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలకై చేపట్టేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. గృహ వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. లాభసాటికరమైనటువంటి వ్యాపార నిర్వహణ కొనసాగించగలుగుతారు. జాప్యాలు ఉన్నప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాలు సానుకూలం. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తగ్గిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి బాగా లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నూతన ప్రయోగాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ అనుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. సోదరుల ద్వారా కూడా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అనుకూలత ఏర్పడుతుంది. అలాగే విజయాలు దగ్గరవుతాయి. లాభస్థితిలో ఉండేటువంటి శని రాహుల ద్వారా ఉత్తమ విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదానికి, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించకపోవడంతో ఏర్పడినటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ పరిస్థితులపై ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతకి దోహదపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది.
ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విదేశీ వ్యవహారాలు మాత్రం ఉపకరిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన విధానాల్ని అవలంబించడంలో చిక్కులను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతాయి. తద్వారా ప్రశాంతత లభిస్తుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం శతభిషం నక్షత్రం. అధిదేవత అష్టవసువులు, నక్షత్రాధిపతి రాహు. ఈ శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రాహు అతి అనుకూల ప్రతికూల ఫలితాల్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కూడా ఈ రాహు ద్వారా ఏర్పడుతుంటాయి. ఈ శతభిషం నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తాయి. అలాగే వివాహ విషయంలో వధూవరులది ఇద్దరిది కూడా శతభిషం నక్షత్రం అయినట్లయితే కూడా వివాహానికి యోగ్యత కలిగి ఉంటుంది. గోమేధికం రత్నధారణ ఈ శతభిషం నక్షత్రంలో చేసినట్టయితే రాహు ద్వారా అతి ప్రీతి ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. నిత్య పూజా విధానం మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఆ రోజంతా కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతని పెంచుతుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. మరి ఆ పూజా విధానంలో ఉండేటువంటి నియమాలు ఏమిటో పరిశీలిద్దాం. నిత్యం ఆచరించే పూజా విధానానికి మన సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పూజా విధిని నియమానుసారం నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. నిత్య స్నానాధికారిని దక్షిణం మినహా ఏ దిశలోనైనా సాగించాలి. స్నానం ఆచరించిన వెంటనే శుభ్రమైనటువంటి పొడి దుస్తులు ధరించాలి. తడి దుస్తులతో పూజా విధి నిర్వహించడం నిషేధం. ముందుగా నుదుటిన కుంకుమ ధరించాలి. పూజా మందిరంలో దేవతా లోహాలకు, చిత్రపటాలకు ఉన్నటువంటి నిర్మాల్యాన్ని అనగా కీర్తన రోజు ధరింపచేసినటువంటి పుష్పాలని, గంధాదుల్ని తొలగించాలి. అనంతరం దీపారాధన చేసి దీపానికి కుంకుమను అలంకరించాలి. తరువాత కొత్తగా గంధం, కుంకుమ, పుష్పాలని సమర్పించాలి. ఇష్టదేవతా స్తుతి చేసిన తర్వాత అగరబత్తి ధూపం సమర్పించాలి. శక్త్యానుసారం నివేదన చేయాలి. చివర్లో హారతి కర్పూరం వెలిగించి దైవానికి మంగళ నీరాజనాన్ని ఇవ్వాలి. తదనంతరం 2 పువ్వులు చేతిలో తీసుకుని దైవానికి పుష్పాంజలి సమర్పించి నమస్కారం చేయాలి. ఇలా నిత్య పూజని ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆ రోజంతా కూడా శుభప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల అంశంలోని విశేషాలు. ఇప్పుడు గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా చక్కటి గృహ నిర్మాణం జరిగిన తర్వాత మీ చక్కటి గృహానికి వేసేటువంటి రంగుల హంగులు మీ జీవితాలలో ఆనందతత్వాన్ని ప్రసాదింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రంగుల కహాని వెనకాల దాగిన పరమార్థాన్ని ఒక్కసారి వాస్తుశాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే మీ గృహంలో గృహిణి యొక్క పాత్ర ఆద్యంతము కూడాను చాలా విశిష్టవంతమైంది. కాబట్టి ఆ గృహిణి మీకు ఆ వంటకాల విషయంలో చక్కటి అవగాహన తత్వం, చక్కగా మానసిక ప్రశాంతత పొందాలి అంటే మీ యొక్క ఆ ఇంటిలోని వంటగదిలో తప్పనిసరిగా నీలం రంగు, అది కూడాను చక్కటి మొబ్బు రంగు కలిగినటువంటి ఆకాశ నీలాన్ని గనక వేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సకల సృష్టికి కూడా ఆకాశం ఆధారం కాబట్టి ఈశానాధిపతి అయినటువంటి పరమేశ్వరుడు దిగంబరుడు కాబట్టి దిక్కులను పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దిక్కులలో స్వామి
అనుగ్రహాన్ని ప్రసరింపచేయటానికి ఆయన రుద్రతత్వంలో చక్కగా అగ్నితత్వంలో ప్రకాశింపజేయటానికి వీలుగా ఆ యొక్క ఆకాశం నుంచి ఉద్భవించే సూర్యకిరణ తేజ తత్వం అక్కడ కనిపించడానికి వీలుగా మీ యొక్క వంటగదిలో ఆకాశపు రంగు చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. హాలు అనేటువంటిది వచ్చే పోయే వాళ్లకు చక్కటి ఆనందాన్ని కలిగించాలి. కాబట్టి మీ విశాలమైనటువంటి హాలుకు ఉన్నటువంటి గోడలకు వేసేటువంటి రంగు నిమ్మపండు రంగు లేక పసుపు రంగు గనక వేసినట్లయితే ఆహ్లాదకరమైనటువంటి ప్రభావాన్ని ఇంటికి వచ్చేటువంటి అతిథులకు మీకు కూడా కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంటికి దీపం ఇల్లాలే అనేటువంటి గొప్ప సూత్ర ప్రాతిపదిక అందరికీ తెలిసినప్పటికీ ఇంటికి యజమాని నాంది వాక్యం పలుకుతాడు. కాబట్టి ఇంటి యజమాని ఎప్పుడూ కూడా నైరుతి మూలలో ఉన్నటువంటి పడక గదిలోనే తాను విశ్రమించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. దంపతుల మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమానురాగాలు వెళ్ళి విరియటానికి మీ యొక్క పడక గదిలో గులాబీ రంగు కలిగినటువంటి రంగును గనక వేసుకున్నట్లయితే చక్కటి ఆనందతత్వంలో మీరు విశ్రమించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. చదువుల తల్లి సరస్వతీదేవి ఆమె అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ పిల్లల భవిష్యత్తుకు రాచబట, మీ కలలు వికసించే పూలతోట కావటానికి వీలుగా మీ పిల్లలు చదువుకునేటువంటి ఆ యొక్క గదిలో తెలుపు వర్ణం కలిగినటువంటి ఆ యొక్క రంగును మీ యొక్క పిల్లల చదువుకునేటువంటి గదుల్లో వేయటం సర్వే సర్వత్రా శుభదాయక ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే మీరు నిల్వ చేసేటువంటి సామాగ్రి ఉన్నటువంటి గదుల్లో తప్పనిసరిగా ఎరుపు రంగు కలిగినటువంటిది ఆ గోడలకు వేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. క్రిమి కీటకాదులు ఎక్కువగా చేరకుండా ఎటువంటి విష జంతువులు కూడా ఆ యొక్క గదిలోకి ప్రవేశించకుండా ఉండటానికి వీలుగా దీటుగా ఎరుపు రంగు కలిగినటువంటి ఆ యొక్క రంగును మీ యొక్క స్టోర్ రూమ్లో వేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకంగా ఉంటుంది. మీ మెట్లకు తప్పనిసరిగా కొంతమంది రంగులు వేసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగు బార్డర్స్ కలిగినటువంటి రంగులు సర్వే సర్వత్రా కూడా శుభదాయకాన్ని ప్రసరింపచేస్తాయి. వాస్తు శాస్త్రరీత్యా ఎక్కడైనా సరే కోణ వికిరణము అంటే మీరు కట్టినటువంటి గృహంలో కించిత్తు పెరుగుదల తరుగుదలలో కనుక కనిపించినట్లయితే ఆ దోషాన్ని పోవటానికి కూడా ఎరుపు రంగు బార్డర్ చక్కగా మీ యొక్క ఆ యొక్క ప్రదేశాన గీసినట్లయితే ఆ దోషం కూడా పోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు ఎరగాలి. మీ యొక్క గృహాన్ని చూడగానే కొట్టొచ్చినట్టుగా కనిపించేటువంటి రంగులు అంత శ్రేయోదాయకం కావు. ముదురు రంగులు వేయక లేత రంగులు, యాపిల్ గ్రే లాంటి రంగులు గనక వేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడా నరదృష్టి ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మీ ఇంటిలో అమర్చినటువంటి వస్తువుల యొక్క ప్రభావం, ఆ వస్తువుల యొక్క రంగులు మీరు వేసినటువంటి గోడ రంగులకు చక్కగా సరిపోయే విధంగానే మీరు అమర్చుకోవటం అందానికి మరింత అందం చేకూర్చే విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. అందుచేతనే మీ షో కేసుల్లో ఉంచేటువంటి బొమ్మల విధానంలో కూడా రంగురంగుల బొమ్మలు మీరు అమర్చేటప్పుడు ఆ గోడకి సరిపడా రంగులు కలిగినటువంటి బొమ్మలను ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా శుభదాయకాన్ని ప్రసరింపచేస్తాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే పరీక్ష రోజులు ముందుకొస్తున్నాయి.
ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎంత బాగా చదివినప్పటికీ కూడా పరీక్ష సమయానికి చదివింది మర్చిపోయేటువంటి స్థితికి గురవుతున్నారు. దీని నుంచి రక్షణ కోసం వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. పరీక్ష రోజులు ముందుకొస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఒకంత ఆందోళన ప్రారంభమవుతుంది. తాను చదివింది గుర్తు ఉండట్లేదు అనేటువంటి విశేషాంశాలే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలా చదివింది చదివినట్టుగా గుర్తుండి పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలంటే వారు చదువుకునేటువంటి గదిలో తప్పనిసరిగా పసుపు రంగు కలిగినటువంటి దీపం అంటే బల్బు ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా ఆ బల్బు యొక్క కిరణ ప్రభావం చేత వీరు చదివిన చదువుకు చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం కలిగించడానికి వాస్తుశాస్త్రం సహకరిస్తుంది. చదువుకునేటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా ఉత్తరాభిముఖంగా చదివినట్లయితే చదువు గుర్తు ఉండేటందుకు ఆస్కారం అధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.